రాట్నం ప్రేక్షకులకు నమస్కారం. పిల్లలు ఆహార విధానాలు ఈ రోజుల్లో చాలామంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆచరిస్తలేరు. చూస్తుంటాం, తల్లులేమో ఏనుగులాగా ఉన్నారు, పిల్లలేమో ఎలుకల్లాగా ఉంటున్నారు. ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే పెట్టే ఓపికలు ఉండడం లేదు. ఒక 16-17 ఏళ్లకు పెళ్ళైతే 20 ఏళ్లకు పిల్లలు పుడితే వాళ్ళకున్న ఓపిక 30 ఏళ్లకు పుట్టినటువంటి పిల్లలకు వీళ్ళకి అసలు ఓపికలు ఉండడం లేదు. తర్వాత వీళ్ళు కూడా స్పూన్లు పెట్టుకొని బౌల్లో వేసుకొని ఏదో తిన్నామంటే తిన్నట్టే చేస్తున్నారు. ఒబెసిటీ వస్తుందనో ఒళ్ళు వస్తుందని చెప్పేసి చాలా నాజూక్ అయిపోయినారు. కానీ పిల్లలకు చిన్నతనంలో మనం ఏ విధమైనటువంటి ఆహారం పెడతామో అది వాడికి జీవితాంతం కూడా మంచిగా ఉంటుంది. మనకు బెజ్జమహాదేవి కథలో కానీ లేకుంటే కృష్ణలీలలో కానీ తల్లి ఎట్లా నీళ్లు పోసింది, ఎట్లా నూనె రాచింది, కాళ్లకు నూనె రాచి గట్టిగా కీడి రాచి గట్టిపిండి పెడితే పసుపు రాస్తే వాడికి ఒంటికి మీద ఉన్నటువంటి వెంట్రుకలు లేకుండా మాటిమాటికి వెంట్రుకలు మొలవకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు మాకు బ్యూటీ పార్లర్ ఉంది, మాకెందుకు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ పిల్లలకు చిన్నతనంలో ఆడపిల్లలకు ముఖ్యంగా వాళ్ళు పసుపుతో కలిపినటువంటి పెసరపిండిని తయారు చేసి దాంట్లో ఖర్జూరాలు, తర్వాత గంధపు చెక్కలు, రకరకాల గంధపు పొడి అవి కలిపి ఆ చిన్న పిల్లలకు నూనె రాచి ఎండలో పెట్టేవాళ్ళు. నూనె ఇంకిన తర్వాత కొదమ సింహంలాగా 3 నెలలు వచ్చేసరికి పిల్లవాడు కొదమ సింహంలాగా తయారయ్యేవాడు అని చెప్పేసి మనకు జాషువా చెప్తుంటాడు శిశువులు. అలా ఆ పిల్లవాడికి మంచి నూనె రాయడం, తర్వాత ఆ నూనె ఇంకిన తర్వాత ఈ పిండి పెట్టి స్నానం చేయించడం, నోట్లో పడకుండా నీళ్ళు ఎట్లా పోయాలి, అదొక కళ అన్నమాట చిన్నపిల్లల్ని పెంచడం అనేటువంటిది. తర్వాత పప్పు బియ్యం జీలకర్ర పప్పు బియ్యం నానబెట్టేసి దాన్ని ఉగ్గు అని చెప్పేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఫారెక్స్ వచ్చింది, సీరియల్ వచ్చింది, రకరకాలు తినిపిస్తున్నారు బలం ఉంటుంది అని చెప్పేసి. కానీ పిల్లవాడికి పాలు ఎక్కువ తాగిస్తున్నారు. ఆ శిశువు పాలు తాగడం వలన 2 సార్లు వాళ్ళు మూత్రం చేస్తే మళ్ళీ కడుపు ఖాళీ అవుతుంది, ఏడుస్తుంటాడు. ఇప్పుడే పాలు పట్టాను, ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి అర్థం కావడం లేదు. కానీ ఇంతకుముందు ఒక 2 కొప్పెర్ల నీళ్లు చక్కగా స్నానం చేయించేసి ఆ పిల్లవాడికి పాలిచ్చి పడుకోబెడితే 1 గంట 2 గంటలు హాయిగా పడుకునేవాడు. ఊదు పొగ వేసి పడుకోబెడితే ఉయ్యాల్లో ఊపి. తర్వాత 2 గంటలకు లేచిన తర్వాత 3 నెలలు వెళ్ళిన తర్వాత కొంతమంది 6వ నెల అన్నప్రాసన అని చేస్తారు. ఈ అన్నప్రాసన చేసేటప్పుడు తప్పకుండా పెద్దవాళ్ళ యొక్క అది అడిగి వాళ్ళ యొక్క సలహా ప్రకారమే చేయాలి. బియ్యము పప్పు సమపాళ్ళలు నానబెట్టేసి లేకుంటే వాటిని ముందే గ్రైండ్ చేసి పెట్టుకొని వాటిని నానబెట్టి అన్నంగా మెత్తగా వండి, ఎందుకంటే వాడికి మింగడం అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటాడు. అరటిపండు తినిపిస్తుంటే ఎలా మింగుతుంటాడో అలానే దీన్ని కూడా కొంచెం ఉప్పు పులుపు అన్నీ వాడికి రుచి చూపుతూ ఉండాలి. లేకుంటే వాడు ముందు ఉప్పు కారాలు తినకుండా తయారైపోతుంటాడు. కొంచెం జీలకర్ర కొంచెం నెయ్యి వేసి మెల్లగా వాడికి తినిపిస్తూ ఉంటే అది జీర్ణ ప్రక్రియ పెరుగుతూ ఉంటుంది, జీర్ణాశయం మంచిగా ఉంటుంది. తర్వాత చాలాసేపు ఆకలి కాకుండా ఉంటుంది. తర్వాత 1 ఏడాది లోపల పిల్లవాళ్ళు మార్పు వస్తుంది. లేకుంటే నాసిరకంలాగా మెడలు వాలవేస్తూ పోషకాహారాలు లేని పిల్లవాళ్ళలాగా వాలిపోతూ ఉంటాడు. తర్వాత కొంచెం తింటున్నటువంటి సమయంలో క్యారెట్ కానీ రకరకాల గడ్డల యొక్క ముక్కలు కానీ వేసి వాటిని మెత్తగా చిదిమి వాటిని తినిపించడం చేస్తే పళ్ళు వచ్చేటువంటి సమయంలో ఏది కొరకాలా అని చెప్పేసి చూస్తుంటాడు. ఎందుకంటే పళ్ళకు లేతగా వస్తున్నటువంటి పాల పళ్ళకు దురద ఎక్కువ ఉంటుంది. ఏది దొరకకుంటే వాడు తల్లి యొక్క బుధం మీద పడుకుంటే బుధం కొరకడమో చీర కొరకడమో చేస్తుంటాడు. దానికి పూర్వకాలం అయితే పిరికిళి ఇస్తుండేవాళ్ళు కట్టేది, ఇలా పట్టుకుంటే దాన్ని కొంచెం ఆడుతూ కొరుకుతూ ఉండేవాడు. అప్పుడు వాడికి ముక్కలు కానీ క్యారెట్ కానీ అట్లాంటిది ఇస్తే పట్టుకోవడానికి దాన్ని కొరుకుతూ ఉంటాడనమాట. ఓహో పండు కొరకాలే, కాయ కొరకాలే, ఈ క్యారెట్ కొరకాలి అనేటువంటి భావన వాడికి తెలుస్తుంటుంది. తర్వాత పెద్దవాళ్ళని చూసి వాడు ఇమిటేషను, వాడు దాన్ని అనుకరిస్తూ ఉంటాడు. అందుకని 3 కాళ్ళది ఒకటి గిలికాల బండి చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు నడుస్తుంటే వాడు కూడా మెల్లగా పట్టుకొని గోడ పట్టుకొని నిలబడడం, కుర్చీ పట్టుకొని నిలబడడం, అడుగులు వేయడం చేస్తూ ఉంటే మా పిల్లవాడు అడుగులు వేస్తున్నాడు, నేను అప్పాలు చేసి పంచిపెడతాను, బోర్ల పడుతున్నాడు బూరెలు చేస్తాను, కూర్చుంటున్నాడు కుడుములు చేస్తాను అని చెప్పేసి వాళ్ళు సంతోషంతో ఏం చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ చేసి వాడికి పంచిపెట్టేవాళ్ళు. అదొక వేడుకగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే యాంత్రికమైన యుగం అయిపోయింది. యాంత్రికంగా ఉరుకులు పరుగులు చేస్తున్నారు కనుక అది మామూలు విషయమేనండి. పిల్లవాడు 3వ నెల బోర్ల పడా, 6వ నెల లేచి నిలబడా అని చెప్పేసి అంటుంటారు. కానీ వాడి జీవితంలో గర్భంగా ఉన్నటువంటి పిల్లవాడు లేచి నిలబడడం, కూర్చోవడం, నవ్వడం, అత్త అమ్మ తల్లి పలకడం లేదు. నేను కొన్ని చోట్ల చూస్తున్నాను, తల్లి కంప్యూటర్ పెట్టుకొని కూర్చుంటుంది, వాడికి కూడా ఒక సెల్ ఫోన్ ఐప్యాడ్ ఇస్తుంది. దానివల్ల పిల్లలకు చిన్న పిల్లలకు కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి.
కళ్ళకు పెట్టుకునేటువంటి ఈ పరికరాలు పెట్టుకొని వాళ్ళు తొందరగా కళ్ళు పాడైపోతున్నాయి. ఆ విషయాన్ని తల్లి చూడడం లేదు. ఏదో నేను పని చేసుకుంటున్నాను, వాడుకు వర్క్ చేసుకోవడానికి డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు అని చెప్పేసి అది ఇచ్చేస్తున్నారు. కానీ బామ్మలు అమ్మమ్మలు ఉన్నటువంటి సమయంలో రకరకాల కథలు చెప్తూ అన్నం పెట్టడం, బయటకు తీసుకెళ్ళి కాకిని చూపెట్టడం, ఉడతను చూపెట్టడం, తర్వాత అమ్మ అత్త అక్క అనేటువంటి 2 అక్షరాల పదాలు చెప్పడం, దానివల్ల నత్తి లేకుండా పిల్లలు పలుకుతూ ఉంటారు. తర్వాత బయట వెళ్ళిన తర్వాత ఏదైనా పలకాలంటే కూడా వాడు భయం లేకుండా ఉచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రాథమికంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయాలు. ఏవైతే మనం తీసుకోమో నలుగురిలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అందరూ భోజనాలు చేస్తారు, వాడు ఇంకా భోజనం చేయడు, అలానే పెట్టుకొని కూర్చుంటాడు. ఈగలు ముసురుతుంటాయి, ఎండిపోతుంటుంది అన్నం, కానీ తినడం రాదు. అందుకని పిల్లలకు చిన్నప్పుడు 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. అందుకని ఉప్పు నెయ్యి అన్నం మొట్టమొదటి వాళ్ళకి పచ్చడి చూస్తే భయపడతారని ఉప్పు నెయ్యి అన్నం కలిపి 9వ నెల 10వ నెల వచ్చిన తర్వాత ఒక పళ్ళెంలో పిల్లలందరికీ చిన్న చిన్న ముద్దల్లాగా వేసేవాళ్ళు. వేస్తుంటే ఎవరి ముద్ద తొందరగా తింటారు అంటే వాళ్ళకు వాళ్ళు మెత్తగా చేసి నెయ్యిలో కలిపినటువంటి ముద్దలు వాళ్ళు గుట్టక్కున మింగేటువంటి వాళ్ళు. అలా తొందరగా తినాలి, బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో తినేటప్పుడు తొందరగా తిని తొందరగా మరి ఆడుకోవాలి, లేకుంటే తొందరగా హోంవర్క్ చేసుకోవాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. కానీ చాలామందిని చూస్తుంటాం తల్లులు అసలు పిల్లల యొక్క భోజనం విషయంలో వాడే తింటాడులేండి, ఆకలైతే వాడే తింటాడు, దాని బదులు పొడిగా చేతికి అంటున్నటువంటి ఏ బిస్కుటో ఇస్తాను, ఏ మ్యాగీనో ఇస్తాను, ఏ నూడిల్స్ ఇస్తాను అంటే దాంట్లో మైదా ఎక్కువ ఉంటుంది. జీర్ణక్రియలో చాలాసేపు జీర్ణం కాదు, పిల్లవాడికి అనేకమైనటువంటి అనారోగ్యం వాడికి కలుగుతుంది. కనుక తల్లి తప్పకుండా పెసరపప్పు జ్ఞానానికి, నెయ్యి కూడా జ్ఞాపక శక్తికి మూలం కనుక ఇది మన ఆయుర్వేదంలో చెప్తున్నారు. ఎందుకండి నెయ్యి పెట్టాలి అంటే మీరు తినకండి, పెద్దవాళ్ళు నెయ్యి తింటే మీకు ఒళ్ళు వస్తుందేమో తినకండి, కానీ చిన్నపిల్లలకు తప్పకుండా ఆ పెసరపప్పుతో కలిపినటువంటి నెయ్యిని ఇప్పుడు ధనుర్మాసం చూస్తాం, గుళ్ళల్లో తప్పకుండా వాళ్ళు ఈ పొంగలి అని చెప్పేసి పెడుతుంటారు. ఆ పొంగలి పెట్టడం వలన, ఆ నెయ్యితో పెట్టడం వలన పొద్దటి పూట వాడి యొక్క జీర్ణ కోశం అంతా కూడా, అంటే చలికాలం లోపల ముడుచుకుపోయి ఉంటుంది అన్నవాహిక. అందుకని వేడివేడి అన్నాన్ని వాళ్ళు తింటూ ఉంటే మళ్ళీ అది బలం పుంజుకొని దానికి సంబంధించినటువంటి విధంగా దాని యొక్క క్రియను అది ఆరంభిస్తుంటుంది. అందుకని పిల్లలకు అలాంటి భోజనాలు పెట్టకపోవడం వలన పిల్లలు ఏమవుతున్నారు, చిన్న చిన్న పిల్లలే 9 ఏళ్లకు 10 ఏళ్లకే పాపం వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు. తర్వాత మగపిల్లలు కూడా శరీరాలు పెంచుకుంటున్నారు, విపరీతమైనటువంటి ఒళ్ళు వస్తున్నది వాళ్లకు, ఆడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, డాక్టర్ల దగ్గర తీసుకుపోవడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇదంతా అవసరం లేదండి పిల్లలకు. తర్వాత 4 గోడల మధ్యలోనే వాళ్ళను హోంవర్క్ అనో చదువనో, బయట పోతే డస్ట్ ఎలర్జీ అనో ఇంకేదనో వాళ్ళని 4 గోడల మధ్యలో ఉంచుతున్నారు. దీనివల్ల వాడికి వ్యాయామం లేదు, నలుగురితో ఆడుకోవడం, నలుగురితో కేరింతలు కొట్టడం, ఆడడం పాడడం అనేటువంటివి లేవు. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పిల్లలు చక్కగా ఆవు వ్యాసం రాయమంటే ఆవును చూస్తున్నారు, ఆవు ఎలా ఉంటుందో రాస్తారు, కానీ వీడు ఊహించుకుంటాడు తప్ప తెలియదు. తర్వాత సూర్యుడిని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, సూర్యోదయం చూడాలి. చాలామంది పిల్లల్ని తీసుకొని తల్లులు కూడా బయటకు కనీసం ఆదివారం రోజన్నా వాకింగ్కి తీసుకొని వెళ్ళి ఆ సూర్యోదయం అవుతున్నటువంటి సమయం, సూర్యాస్తమయం అవుతున్నటువంటి సమయాన్ని చూపిస్తూ ఉంటే పొద్దున సూర్యోదయం అవుతున్నటువంటి సూర్యుడిని చూస్తే అనేకమైనటువంటి కంటి జబ్బులు పోతాయని చెప్పేసి చెప్తున్నారు. అదే కాకుండా ఆ లేత ఎండ పడడం వలన డి విటమిన్ వస్తుంది పిల్లలకు అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ కూడా మనకు ఏ ఖర్చు లేకుండా, ఏ పైసా లేకుండా మనం చేసుకునేటువంటివి ఉన్నాయి. మంచి గాలి పీల్చడం, తర్వాత ఉద్యానవనంలోకి తీసుకుపోవడం, పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళా కూడా పార్కులు ఉన్నాయి. పార్కుల్లోకి వెళ్ళడం, జారుడు బండ జారించడం, ఉయ్యాల లూపించడం, ఇలాంటివన్నీ కూడా మాకు తీరిక లేదు, మేమే అలసిపోయి వచ్చామని చెప్పేసి కాకుండా కనీసం వారానికి ఒక్కసారన్నా వీధిలో ఉన్నటువంటి దానికి తీసుకొని వెళితే ఆ పిల్లలు మెల్లమెల్లగా నలుగురితో స్నేహం చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత అమ్మ నేను ఆడుకుంటాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుంటారు. అందుకని అలాంటివన్నీ కూడా తల్లులు తప్పకుండా, అంటే ఇంటికి గృహిణి ముఖ్యమైనటువంటిది. తండ్రి ఏదో ఆఫీస్కి పోతాడు, అలసిపోయి వస్తాడు, ఇలాంటివన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్త్రీల మీద తప్పకుండా ఉన్నది. కేవలం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాం, మేము అలసిపోవడం లేదా, మేము ఉద్యోగం చేయడం లేదా అని కాకుండా పిల్లల యొక్క పెరుగుదల ఎలా ఉంది, ఏడాదిలో వాడు ఎంత పొడవు అవుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎన్ని పాలు తాగించాలి, ఎంత హార్లిక్స్ తాగించాలి, ఏ విధమైనటువంటి ఆటలు ఆడుతున్నాడు, మానసికంగా ఎలా ఎదుగుతున్నాడు, అలానే శారీరకంగా ఎలా ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఆమె గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. దీనివల్ల కథల రూపంలో, పాటల రూపంలో వాళ్ళకి చెప్తూ ఉంటే ఆ పిల్లలు ఇంతకుముందు దాగుడు మూతలు అనో, లేకుంటే పిల్లి వచ్చి ఎలుక వచ్చి అని చెప్పేసి ఆటలు, గుంజలాటలను,
విపరీతంగా ఆడేవాళ్ళు. ఆడడం వల్ల చెమట పెడుతుంది, ఇంటికి వచ్చి స్నానం చేస్తాడు హాయిగా. కానీ ఇంట్లో కూర్చోవడం వల్ల 4 గోడలు ఎక్కడికి పోకు అంటే ఆ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు, అందులో వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. మరి ప్రపంచ జ్ఞానం ఏమొస్తున్నదో తెలియదు, కానీ కంటి జబ్బులు మాత్రం చాలా వస్తున్నాయని చెప్పవచ్చు. ఇలాంటివన్నీ కూడా పిల్లల మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. వాటిని మనం పాటిస్తే పిల్లలు ముందు తరాలకు మంచి యువకుల్లాగా, యువతి యువకుల్లాగా వాళ్ళు తయారవుతారు అని తెలుసుకోవచ్చు.